ఇదే మా బొమ్మరిల్లు. 2 ఇల్లు ఒకేలా ఉంటాయి. ఒకవైపు బావ వాళ్ళు ఉంటారు. ఒకవైపు అత్తమ్మ ఉంటారు. ఇంటి ముందంతా చెట్లు ప్రశాంతంగా ఉంటది అక్కడ ఉంటే. అండ్ మేము వచ్చేసరికి మా అక్క మా కోసం లంచ్ ప్రిపేర్ చేసేసింది. పప్పు, వంకాయ, శనగబెల్ల కర్రీ, చామదుంపల పులుసు చేసింది. ఇంకా మేమైతే ఒక పట్టు పట్టేసాము. ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు ఆగాము సింగరాయకొండలో. మేము గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య పిన్ని కూడా ఉన్నారు కాబట్టి ఇది అరేంజ్ చేయలేదు. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇది సెట్ చేసేసాం కార్ లో. పిల్లలతో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను నిన్న వేసుకున్న ఈ డ్రెస్ గురించి కూడా చాలా మంది అడిగారు. డ్రెస్ లింక్ దీని లింక్ 2 ట్యాగ్ చేసేస్తాను. కమ్యూనిటీలో కూడా ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి. నేను వేసిన జడలు నచ్చలేదంట. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళ పెద్దమ్మతో ఫ్యాషన్ గా ఇచ్చుకున్నారు ఇద్దరు. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అవ్వక ముందు నుంచే కారులో ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారు. నేనైతే ఈ లోపు పిల్లలకి పాలు కూడా కాగబెట్టి ఫ్లాస్క్ కి పోసేసుకున్నా. ఆల్మోస్ట్ మేము తిరుమల రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయింది. ఇక్కడ మీకు స్వామివారు కనిపిస్తున్నారా? మంచు ఎక్కువగా ఉండడం వల్ల కనిపించలేదు సరిగా. నార్మల్ గానే తిరుపతిలో వెదర్ కొంచెం కూల్ గా ఉంటది. ఇప్పుడు ఇంకా డబుల్ అయింది. చాలా చలిగా ఉంది.